రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభం. ప్రజాభవన్లో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థ సహకారంతో సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి ఆర్థిక సహాయం. ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీల నిర్వహణ. 4వ తరగతి నుండి సెమీ రెసిడెన్షియల్ విధానం. విద్యారంగ నిపుణులతో చర్చించి పైలట్ ప్రాజెక్టు అమలుకు చర్యలు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు. అన్ని రకాల గురుకులాల్ని ఒకే ప్రాంగణంలో నిర్వహణ. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయబోయే పైలట్ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష. గ్రూప్ 2 అభ్యర్థులు కోరుకున్నట్టుగా డిసెంబర్కు పరీక్షల వాయిదా. అభ్యర్థులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి. టీజీపీఎస్సీ బోర్డుకు సూచన. ఉద్యోగ ఖాళీల్ని గుర్తించి పరీక్షల ఓవర్లాపింగ్ లేకుండా త్వరలో జాబ్ క్యాలెండర్. తెలంగాణ యువతకు అత్యంత నైపుణ్య శిక్షణ ఇచ్చేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ వంటి వాటిలో శిక్షణ. 17 కోర్సులు. ఏటా 20,000 మందికి శిక్షణ ఇచ్చే విధంగా పీపీపీ విధానంలో నిర్వహణ.